మీరు 18 ప్రాజెక్ట్స్ దాకా అంటే మూవీస్లలో చేశారు, అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు. దీనిలలో అంటే నేను విన్నది ఏంటి అంటే చిన్న చిన్న మూవీస్లలో చాలా ఇదిగా మాట్లాడతారమ్మా, కమిట్మెంట్స్ అనే టాపిక్ తీస్తారు. సో ఇలా ఉంటుంది. పెద్ద ప్రాజెక్ట్స్లలో అలా ఏముండదు, నువ్వు వచ్చినావు నీ టాలెంట్ మీదనే వెళ్తుంది అనేది అంటారు. నాకు తెలియదు ప్రాక్టికల్గా, నేను లేను కదా ఆ ఫీల్డ్లో. సో ఎలా ఉంటుంది? నాకు తెలిసి అయితే చిన్న ప్రాజెక్ట్స్లోనే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. అవునా? ఓకే. ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ అంటేనే కొంచెము బాగా కష్టపడి డబ్బులు తీసుకొచ్చి అతని టాలెంట్ ఏదో ప్రూవ్ చేయాలి అనుకునేవాడే చిన్న పర్సన్. మరి వాళ్ళకి ప్రొడ్యూసర్స్ బాగా ఏమైనా పెట్టేవాళ్ళు దొరికితే ఏమో నాకు ఐడియా లేదు కానీ, బట్ యూజువల్గా ఒక చిన్న ప్రాజెక్ట్ కష్టపడి వాడు డబ్బులన్నీ కూడబెట్టుకొని నేను ఏదో ప్రూవ్ చేయాలి అని అనుకునేవాడే చిన్న పర్సన్. సో అలాంటి వాడు ఫస్ట్ వాడు ప్రూవ్ చేయాలనుకుంటాడు తప్ప అమ్మాయిలు దొరకంగానే కమిట్మెంట్ అడగాలి చేయాలి అన్న ఆలోచనలో వెళ్తాడని అయితే నేను అనుకోవట్లేదు. సో పెద్ద ప్రాజెక్ట్స్లో కూడా మనం చూసుకుంటే పెద్ద ప్రాజెక్ట్స్లో ఎవరో పెద్ద పెద్ద డైరెక్టర్లు అడుగుతారు, పెద్దవాళ్ళు అడుగుతారు అన్నది కూడా నాకు ఎప్పుడు చూడలేదు. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళే ఎక్కువగా అడుగుతుంటారు. అంటే ఏడీస్ వాళ్ళ కింద ఎవరినైతే పెట్టుకుని ఈ సో అండ్ సో కాస్టింగ్ని ఇంకా మీరే చూడండి, ఎందుకంటే వాళ్ళు మెయిన్ లీడ్స్ని ఫైనల్ చేసుకుంటారు. అవును, కాస్టింగ్ వాళ్ళు. ఇప్పుడు డైరెక్టర్స్ ఎవరైనా కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు మెయిన్ లీడ్స్ అంటే వాళ్ళ దాంట్లో విలన్ ఎవరు, వాళ్ళ దాంట్లో మెయిన్ హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు, పెద్ద పెద్ద ప్రొడక్షన్లో ఏదైతే పెద్ద పెద్ద రోల్స్ ఉంటాయో వాళ్ళు ఫ్రీజ్ చేసేసుకుంటారు. చిన్నవి ఏవైతే ఉంటాయో అంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ, సిస్టర్ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే అక్కడ ఎక్కడో డాన్స్ చేసే క్యారెక్టర్స్ కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అది వాళ్ళ ఏడీస్కి వాళ్ళకి ఇచ్చేస్తారు, కో డైరెక్టర్స్కి అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఇచ్చేస్తారు. ఇంక ఇది మీరు చెయ్యండి, ఎందుకంటే మెయిన్ వాళ్ళు ఫ్రీజ్ చేశారు కాబట్టి ఇంకా ప్రతి చిన్నది వాళ్ళు చూడాలంటే అవ్వదు కదా. సో అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ చిన్న చిన్న రోల్స్, చిన్న చిన్న సింపుల్ డైలాగ్స్, లేకపోతే నిలబడే రోల్స్కి, అలాంటి వాటికే నాకు తెలిసి ఈ కాస్టింగ్. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఈ కాస్టింగ్లలో? కాస్టింగ్లలో అంటే నేను అలాంటి అంత పెద్ద రోల్ నాకేం పడలేదు. నేను చేసినవి చిన్న చిన్న రోల్సే. నాకు తెలిసి నేనైతే ఇప్పుడు దాకా ఫేస్ చేయలేదు. చేస్తే బహుశా నాకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఉంటుంది. అంటే అడుగుతారు కానీ దేనికి క్వశ్చన్ మార్క్ ఎప్పుడు. ఏ రోల్ కోసం మరి మీరు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎక్కువ శాతం అది ఫేకే ఉంటాయి. అలా అడిగే వాళ్ళందరూ ఫేకే ఉంటారు. అది ఒరిజినల్గా వాళ్ళ మూవీ ఉండదు. వాళ్ళకి ఒక ఫేక్ ఐడెంటిటీ పెట్టుకుంటారు, ఒక ఫేక్ ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. సో మనం డెప్త్గా మీ ఆఫీస్ అడ్రస్ పెట్టండి, మీరు పెట్టండి, అసలు మీరు ఎవరు ఏంటి అంటే మన ధైర్యం వాళ్ళకి భయం తెప్పిస్తుంది ఆబ్వియస్గా. అప్పుడు వాళ్ళు ఏంటంటే అమ్మో ఈ అమ్మాయి పడదు, ఎందుకన్నా మంచిది ఇంకొక అమ్మాయిని ట్రై చేసుకుందాం అనేసి వాళ్ళు వదిలేస్తారు. ఎలాంటి అమ్మాయిని ట్రై చేస్తారు? అసలు ఇండస్ట్రీ అంటూ ఏమీ తెలియకుండా అప్పుడే ఎర్రబస్ దిగిన అమ్మాయిలు ఉంటారు కదా, ఎలా అయినా ఏదో ఒకటి చేసేసి మనం ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాము అని చెప్పి అలాంటి అమ్మాయిని క్యాచ్ చేస్తారు. అంటే ఆ ఎంతూజియాజం ఎప్పుడు చూపించకూడదు. ఉంటే చెప్పండి, లేదంటే లేదు అన్నంత వరకే మీకు మర్యాద. సార్ ఏదో ఒకటి చెప్పండి సార్, ప్లీజ్ సార్ అని అన్నామంటే అయిపోయింది. అది ఎలాంటి వాళ్ళనైనా కానీ పాడు చేసేస్తుంది. సో ఇది కొంచెం ఈ టెక్నిక్స్ అమ్మాయిలు నేర్చుకుంటే సరిపోతుంది.